హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతోంది, పార్టిసిపెంట్స్ ఎవరు ఏంటి? చాలా మంది కొంతమంది పార్టిసిపెంట్స్ లిస్ట్ పెట్టారు, రివ్యూవర్స్ కొంతమంది పెట్టారు. అయితే ఎక్కడా చెప్పని పేర్లు మనం ఒక రీసెర్చ్ చేసి సో మీకోసం అంటే ఇంకా లిస్ట్ ఇంకా రాలేదన్నమాట. యాక్చువల్ గా చెప్పాలంటే అప్రోచ్ అవుతున్నారు, ఒక్కొక్కరిని అప్రోచ్ అవుతున్నారు వెళ్ళి బిగ్ బాస్ టీము. ఎవరు కూడా ఇంకా ఓకే చెప్పలేదు, వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో కాబట్టి ఎవరి దగ్గర కూడా కన్ఫర్మేషన్ లిస్ట్ లేదు, గెస్సింగ్ వర్క్ చెప్పాల్సిందే ఎవరు చెప్పినా కూడా. సో నా దగ్గర ఏంటంటే ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు ఏంటి, కన్ఫామ్ గా వచ్చే వాళ్ళు ఎవరు ఉండొచ్చు మాక్సిమం అనే లిస్ట్ మీకోసం నేను కలెక్ట్ చేశాను. నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఇది యూట్యూబ్ లో ఏ యూట్యూబర్ కూడా మేబీ ఏ రివ్యూవర్ కూడా నేను చెప్పే కొన్ని పేర్లు అయితే చెప్పుండరు. సో వాళ్ళు ఎవరు ఏంటి, పార్టిసిపెంట్స్ ఎవరు అంటే అనేది చూసేద్దాం. సో ఫటాఫట్ చెప్పేస్తా పార్టిసిపెంట్స్ ఎవరు అనేది. సోదొద్దు, లెంత్ వీడియోలు వద్దు, ఏమొద్దు మనకి. సో నీతోనే డ్యాన్స్ షో నుంచి కొంతమంది అయితే వస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు రాలేదో వాళ్ళు కొంతమంది వచ్చే ఛాన్స్ ఉంది. హారిక గాని, అలాగే నితిన్ గాని, ఇలా కొంతమంది ఉన్నారు, పేర్స్ ఉన్నారు కదా. ఆ పేర్స్ లో కొంతమంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పక్కన మీకు స్లైడ్ అవుతూ ఉంటుంది, మీరు స్లైడ్ లో చూడండి. బాక్స్ లో వాళ్ళ ఫోటోస్ అవి వేస్తూ ఉంటా. నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు. 10 మంది లిస్ట్ అయితే చెప్తున్నా. అంటే చాలా పేర్లు అయితే వినపడుతున్నాయి. ఎక్కువ ఎవరు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది లిస్ట్ అనేది అయితే వచ్చింది యాక్చువల్ గా. సో నేను ఒక 10 మంది పేర్లు చెప్తాను మీకు ఇప్పుడు. ఏంటి అంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న లిస్ట్ లో మై విలేజ్ షో నుంచి అనిల్ గీలా. అనిల్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ మొన్న ఒకటి ఆరిజిన్ డే జరిగింది, మీ అందరికి కూడా తెలుసు, నేను కూడా వెళ్ళాను అక్కడికి. సో అక్కడికి చిరంజీవి, విజయ్ దేవరకొండ అందరూ కూడా వచ్చారు. సో ఆరిజిన్ డే లో చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అక్కడ కొంత డిస్కషన్స్ అవి కూడా జరిగినాయి. సో ఏంటి అంటే అక్కడ మ్యాక్సిమం వాళ్ళల్లో ఎవరైతే పాపులర్ ఉన్నారో, కొంతమంది పాపులర్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్టుగా ఒక సమాచారం. సో అంటే ఇంకా కన్ఫర్మేషన్ గా వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారా లేదా, కాంట్రాక్ట్ సైన్ చేశారా లేదా అనేది అది ఇంకా అవుతూ ఉంటుంది. మాక్సిమం ఆగస్ట్ లో ఎండింగ్ లో బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. హోస్ట్ అయితే నాగార్జునే, అందులో డౌట్ లేదు. మీరు మళ్ళా వేరే వేరే హోస్ట్లు వేరే వీడియోలు ఏం చూడొద్దు. నేను చెప్తాను, హోస్ట్ మారితే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ అనిల్ గీలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మీకు తెలుసు గంగవ్వతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఆ షోని బాగా తీసుకెళ్లాడు. ఈవెన్ రీసెంట్ గా దుబాయ్ చేసిన వీడియో కూడా చాలా పాపులర్ అయింది. సో అనిల్ గీలా ఫోటో చూసుకోండి, మీకు ఆ పర్సన్ గుర్తుపడతారు. కాబట్టి యూట్యూబర్స్ అందరికి కూడా అతను తెలుసు, యూట్యూబ్ లో రెగ్యులర్ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలుసు. సో అతను వచ్చే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత నేత్ర, ఈమె ఫార్మింగ్ దాని గురించి కొంచెం యూట్యూబ్ లో వీడియోలతో బాగా పాపులారిటీ అనేది సంపాదించింది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా అయింది. సో రీసెంట్ గా ఒక అవార్డు కూడా తీసుకుంది. సో ఈమె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హీరో కేటగిరీలో రాజ్ తరుణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నట్టు మొన్న నాగార్జున సినిమా చేశాడు, రీసెంట్ గా చూస్తే నా సామిరంగాలో ఉన్నాడు. సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా దీన్ని ఉపయోగించుకుంటాడు. హీరో కేటగిరీ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి బిగ్ బాస్ లో. ఎందుకంటే ఆ రేటింగ్ ఉన్నా, కొంచెం చూడాలన్నా, ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నా కూడా సో కొంత పాపులర్ ఫిగర్స్ కూడా పెట్టుకుంటారు. కాబట్టి రాజ్ తరుణ్ అయితే అప్రోచ్ అయ్యారు. ఇంకా అగ్రిమెంట్స్ చేయడం, మాటలు టాక్స్ మాత్రమే జరుగుతున్నాయి. నాకు లిస్ట్ నేను కలెక్ట్ చేసిన పేర్లు నేను చెప్తున్నా. నెక్స్ట్ అంజలి పావని. లాస్ట్ టైం సీజన్ లో బాగా వినపడింది పేరు, వస్తుంది అనుకున్నారు, లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయింది. ఈవెన్ వైల్డ్ కార్డ్ అనుకున్నారు, వైల్డ్ కార్డ్ కూడా డ్రాప్ అయింది. సో అంజలి పావని కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత సద్దాం కమెడియన్, మీకు తెలుసు మామూలుగా ఏడు పంచులు కానీ అవి కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. సో మనకి ఎప్పుడు పటాస్ ప్రోగ్రామ్ నుంచి కూడా బాగా అందరికి కూడా బాగా తెలిసిన కమెడియన్, చాలా మంచి ఫేమ్ ఉంది. మన టైమింగ్ కూడా చాలా బాగుంటది. సో జబర్దస్త్ స్కిట్లు కానీ, వేరే వేరే స్టేజ్ షో స్కిట్లు కానీ, స్టాండప్ కామెడీ షోలు కానీ బ్రహ్మాండంగా చేశాడు మనోడు. సో మనోడు వచ్చే ఛాన్సెస్ కూడా 100% ఉండొచ్చు. ఎందుకంటే అప్రోచ్ అయ్యారు, ఆల్మోస్ట్ టాక్స్ అన్ని అయినాయి. కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్స్ చేయడం, వాళ్ళని తీసుకోవడం, పిక్ చేయడమే. సో
తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఊర్మిళ చౌహాన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. సో హైదరాబాద్ మోడల్. నెక్స్ట్ పరిటాల మంజుల, నిరుపమ్, అంటే వీళ్ళిద్దరు యాక్చువల్ గా రావాలి, బట్ సీరియల్స్ లో బిజీగా ఉంటాడు, మీకు తెలుసు. ఈజ్ అ ప్రొడ్యూసర్. మంజుల గారు కూడా ప్రొడ్యూసర్. సో పరిటాల మంజుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఫీమేల్ కేటగిరీ లిస్ట్ లో చెప్తున్నా. సో ఫీమేల్ కేటగిరీలో ఈమెను కూడా అప్రోచ్ అయ్యారు, ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ చూస్తే శ్యామ హరిణి యూట్యూబ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అమ్మాయి స్టాండప్ కమెడియన్, చాలా షోలు చేసింది. అంతకుముందు నాగబాబు గారు ప్రత్యేకంగా ఒక షో పెడితే ఆ షోలో కూడా కామెడీ స్టార్స్ అనే షోను సంథింగ్ ఏదో షోలో, ఆ షోలో తన స్టాండప్ కామెడీతో అందరిని బాగా, ఇప్పటికీ ఆవిడ వీడియోలు చాలా పాపులర్ అనమాట. సో ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు, ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె చెన్నైలోనే ఎక్కడ ఉంటుంది మేబీ. సో తెలుగు బాగా మాట్లాడుతుంది, స్పాట్ లో కౌంటర్స్ వేయగలుగుతుంది. శ్యామ హరిణి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఆర్టిస్ట్ సనా గారు అందరికీ తెలుసు. సో చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఎప్పటి నుంచో కూడా మనకి ఆ సీనియర్ కేటగిరీ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి. లాస్ట్ టైం సీజన్స్ చూసుకున్నా, మీకు హేమ గారిని తెచ్చుకున్నారు అప్పుడు, తర్వాత కరటి కళ్యాణి కానీ, తర్వాత వేరే వాళ్ళు కానీ, సీజన్ కి ఒక సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీ ఉంటుంది. ప్రియా గారు కానీ, ఇలా కొంతమంది కేటగిరీస్ ఉంటాయి. సో ఆ కేటగిరీలో సీనియర్ యాక్ట్రెస్ కేటగిరీలో సనా, యాక్ట్రెస్ అంటే యాక్టర్, ఆర్టిస్ట్ అని అనుకోవచ్చు మనం. అంతకుముందు హీరోయిన్ గా కూడా కొన్నిసార్లు చేసింది ఆమె. సో సనా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సనా గారిని కూడా అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ హీరోయిన్ కేటగిరీలో ఆనంది అంటే రక్షిత అనమాట, పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు శ్రీదేవి సొడకం సెంటర్ ఎవరైనా చూస్తుంటే సినిమా, అందులో హీరోయిన్. సో సుధీర్ బాబుతో కలిసి యాక్ట్ చేసింది. అంతకు ముందు చాలా సినిమాలు. సో తమిళ్లో చాలా పాపులర్ ఈ అమ్మాయి. సో తమిళ్ బిగ్ బాస్ షోకి యాక్చువల్ గా అప్రోచ్ అయ్యారు అప్పుడు. సో తమిళ్ బిగ్ బాస్ షోకి అప్పుడు వెళ్ళలేదు. సో తెలుగు బాగా, ఆమెకి బాగా అలవాటు, తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది. సో తెలుగులో ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమె ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు. సో మేల్ కేటగిరీలో సీనియర్ హీరోల్ని కొంచెం అప్రోచ్ అవుతున్నారు. సో ఆ అప్రోచింగ్ లో కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి. ఆ పేర్లు అయితే నేను చెప్తా చూడండి. వినోద్ కుమార్ సీనియర్ హీరోని అడుగుతున్నారు. చాలా సీనియర్ యాక్టర్. సో ప్రస్తుతం సీరియల్స్ వాటికి కూడా ఆయన ముందంజలో ఉన్నారు, చూస్తున్నారు. సో ఆయన అడుగుతున్నారు. అలాగే సాయి కిరణ్ అందరికి తెలుసు. ప్రస్తుతం సీరియల్స్ లో విపరీతమైన బిజీలో ఉన్నారు. సో సాయి కిరణ్ కూడా అప్రోచ్ అయ్యారు. సాయి కిరణ్ కూడా సో మేబీ, అంటే ఇప్పుడు శివాజీ గారు ఎలాగైతే వచ్చి లాస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ చేసి ఒక మెచ్యూర్డ్ గా సో గేమ్ ఆడించారో, ఆ కేటగిరీలో ఒకరిని తీసుకోవాలని అయితే చూస్తున్నారు. సో ఆ పికప్ లో సాయి కిరణ్ ఆర్ వినోద్ కుమార్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నా దగ్గర ఉన్న లిస్ట్. నాకు తెలిసి ఇది ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు, అంటే నేను వేరే వీడియోలో ఏం చూడలేదు. ఎవరి దగ్గర ఉండకపోవచ్చు ఈ లిస్ట్, ఎందుకంటే నేను ఫ్రెష్ గా రీసెంట్ గా ఈరోజు సాటర్డే వీడియో చేస్తున్నా. ఇది మేబీ సండే పబ్లిష్ అవుతుంది. సార్ నేను ఫ్రైడే నైట్ కలెక్ట్ చేసిన రిపోర్ట్. సో దీని ప్రకారం ఈసారి సీజన్ 8 అయితే ఒక రేంజ్ లో ఉంటది. సో సార్ మొనాటిని టాస్క్లే పెడుతూనే ఉంటారు, కానీ పార్టిసిపెంట్స్ ఈసారి అప్రోచింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే టాస్కుల్లో కూడా మేల్ ఫీమేల్ కేటగిరీ విభజించి పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేంటి ఆ టాస్క్లు ఏంటి, ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పా ఎలా ఉండబోతోందని. యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ అలాగే టాస్క్లు అవి కూడా రన్ చేశారు. సో ఈసారి కూడా సో అలాగే ఉండబోతుంది అని నేను అంతే అనుకున్నా. అంటే ఒక గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. అప్పుడు మనం అనుకున్నాం ఇంటిని 2 భాగాలు చేస్తారు. సో కొంతమంది నీ ఇంటిని సంపాదించుకోవాలి, తిరిగి ఒక్కొక్క ఏరియాని సంపాదించుకోవాలి. మనం ఆ రకమైన టాస్క్ ని ఫస్ట్ లోనే ఎక్స్పెక్ట్ చేసాం. ఈసారి కూడా కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇంట్రెస్ట్ కలిగేలాగా డిజైన్ చేయబోతున్నారు. 3-4 వీక్స్. అదేంటనేది ఇంకా తెలీదు. ఇంకా వాళ్ళు కూడా ఆ తర్జన్ లోనే ఉన్నారు. ఇంకా మనం జూన్ లోనే ఉన్నాం కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే ఇది. సో ఇంకా ఏమన్నా కొత్త వాళ్ళు యాడ్ అయితే నేను ఆ లిస్ట్
ప్లస్ కన్ఫర్మ్ అయిన వాళ్ళ లిస్ట్ ఖచ్చితంగా మీకు ఒక లిస్ట్ పెడతాను. సో న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.